మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గతంలో కొనుగోలు చేసిన భూముల విలువ పెరుగుతుంది. ఒక భూమిని అమ్మి స్థిరాస్తిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతుంది. పర్సనల్ లోన్ కావచ్చు, బ్యాంక్ హౌసింగ్ లోన్ కావచ్చు, ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి వివాహం ఎలా చేయాలా, డబ్బులు లేవు అనే ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయంలో డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. చక్కగా వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు. ఈర్ష్య ద్వేషాలతోటి ఎక్కువగా నిండిపోయి ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా నలుగురిలోనూ చక్కగా ఉండాలనుకుంటారు. కానీ మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని కిందకి దిగజార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏదైనా ఆ భగవంతుడి సంకల్పం, భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి వెళ్ళే విధంగా గోచరిస్తుంది. జన్మరాశిలో శని సంచారం వల్ల వీరికి కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏ పని అయినా సరే నిదానంగా సాగుతుంది. ఒకరోజు అవ్వాల్సిన పని ఒక నెలలో అవుతుంది. కాస్త బద్ధకం అని కూడా ఏర్పడుతుంది. మీరెంతో శ్రమించి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఆ భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి. కష్టపడిన దానికి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. వీరికి రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కగా రాణించగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడం, అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలు అన్నట్టుగా కాకుండా వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం లేదా నవగ్రహ స్తోత్రం అన్నీ పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.